నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్లోని స్టెల్లా ఎల్ నౌకలో మల్టీ డిసిప్లినరీ టీం తనిఖీలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా నిర్ధారణ. సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందినదిగా గుర్తించిన టీం మీడియా సమావేశంలో పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతుల నిరోధక చర్యలపై వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ టీచర్లు. అవుట్సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్ విధానంలోనికి మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్. గత 32 రోజులుగా చేస్తున్న ధర్నాకు మద్దతు ఇచ్చిన యూటీఎఫ్ మరియు సిపిఎం. కాకినాడలో ఘనంగా ప్రపంచ పెన్షనర్స్ డే. పెన్షనర్ల కోసం పోరాడిన స్వర్గీయ డిఎస్ నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పెన్షనర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ యాంకరేజ్ పోర్ట్లోని స్టెల్లా ఎల్ నౌకలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా మల్టీ డిసిప్లినరీ టీం తనిఖీలో నిర్ధారణ అయిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతుల నిరోధక చర్యలపై వివరాలు వెల్లడించారు. గత నెల 29వ తేదీన యాంకరేజ్ పోర్ట్లో ఎగుమతి కొరకు లోడ్ చేసిన స్టెల్లా ఎల్ నౌకలో తాను జరిపిన తనిఖీలో 640 టన్నుల రేషన్ బియ్యం గుర్తించిన నేపథ్యంలో నౌకలోని మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన 5 శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ టీం స్టెల్లా ఎల్ నౌకలోని మొత్తం 4000 టన్నుల బియ్యాన్ని 12 గంటల పాటు తనిఖీ చేసి నమూనాలు సేకరించిందని, ఈ నమూనాల ల్యాబ్ పరీక్షలో నౌకలోని 3వ కంపార్ట్మెంట్లో ముందు గుర్తించిన 640 పీడీఎస్ బియ్యంతో పాటు మరో 680 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందినదిగా గుర్తించడం జరిగిందని, ఈ బియ్యాన్ని సదరు సంస్థ ఎక్కడి నుండి ఎవరి నుండి తెచ్చి ఎగుమతి చేస్తున్నారో విచారణ చేస్తున్నామని అన్నారు. స్టెల్లా ఎల్ నౌకలో గుర్తించిన 1320 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని నౌక నుండి అన్లోడ్ చేయించి యాంకరేజ్ పోర్ట్ సీజ్ చేస్తుందన్నారు. పీడీఎస్ బియ్యం అన్లోడింగ్కు 24 గంటల నుండి 48 గంటల సమయం పడుతుందని, అన్లోడింగ్ అనంతరం సక్రమంగా ఎగుమతి చేస్తున్న 12,000 టన్నుల బియ్యాన్ని నౌకలో లోడింగ్కు అనుమతిస్తున్నామని అన్నారు. స్టెల్లా ఎల్ నౌకను రిలీజ్ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పేదల కొరకు నిర్దేశించిన బియ్యం అక్రమ తరలింపును పూర్తిగా అరికడతామని, జిల్లాలో ఏ గోడౌను, రైస్ మిల్లు, ట్రేడర్ వద్ద కానీ ఆటో నుండి షిప్ వరకు ఎక్కడ ఉన్నా సీజ్ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుండి కానీ, డీప్ వాటర్ పోర్ట్ నుండి కానీ 1 గ్రామ్ పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటి బయటకు వెళ్లకుండా నిరోధిస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే నిజాయితీగా వ్యాపార కార్యకలాపాలు జరిపే ఎగుమతిదారులకు, బార్జ్ వర్కర్లకు ఎటువంటి సమస్య లేకుండా చూస్తామని అన్నారు. స్టెల్లా ఎల్ నౌక ఉదంతం వలన యాంకరేజ్ పోర్టు నుండి ఎగుమతి కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం, నష్టం కలుగలేదని, ప్రస్తుతం 11 నౌకలు ఈ పోర్టులో ఎగుమతులకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అలాగే యాంకరేజ్ పోర్ట్ ఎగుమతి సామర్థ్యం పూర్తిగా వినియోగించుకున్నాకే బియ్యం ఎగుమతులను డీప్ వాటర్ పోర్టు ద్వారా అనుమతించడం జరుగుతుందన్నారు. మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. As a first step, we'll unload the entire PDS stock of
1320 tons from the ship. Then immediately అది అయిపోయిన తర్వాత అన్లోడింగ్ అయిపోయిన తర్వాత we will start loading of ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక 12,000 టన్నులు మనకి ఇంకా షిప్లోకి లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే. సో కొంత బార్జెస్ మీద ఉంది, కొంత గోడౌన్స్లో ఉంది. సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది, ఎక్కడ పీడిఎస్ రైస్ లేదని నిర్ధారించుకున్నాము. అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది. షిప్లోకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది. అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 24 to 48 hours టు అన్లోడ్. ఇప్పుడు ఆల్రెడీ ఆ 1320 టన్నులు ఏదైతే ఉందో అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 24 to 48 hours పడుతుంది. అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే షిప్లోకి లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, ఎక్కడైనా ఎనీ గోడౌన్, ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ ఒక చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వీ విల్ నాట్ లీవ్ ఇట్. అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా వరకు ఎక్కడెక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది. అండ్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఇంకొక చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో బోత్ ద పోర్ట్స్ నుంచి, యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్ సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ 1 గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు గట్టిగా చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఐ అష్యూర్ బార్జ్ ఓనర్స్ కానీ, లేబర్ కానీ, తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ, దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మనం దాదాపు 137 అంటే 137 మిల్లర్స్ని ఐడెంటిఫై చేశాము. దాంట్లో 89 బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. 89 ఆంధ్రప్రదేశ్, మిగిలినవన్నీ అవుట్ సైడ్ స్టేట్స్ అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఇక్కడ నుంచి కూడా మిల్లర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 89 ఆంధ్ర నుంచి ఏమున్నాయో ఆ 89లో ఆల్మోస్ట్ మనం మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అంటే పోలీస్ అండ్ సివిల్ సప్లైస్ టుగెదర్ we already visited almost ఒక 75 నిన్నటి దాకా 75 మిల్స్ని మనం టచ్ చేయడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఏ రిజిస్టర్, బి రిజిస్టర్ అని. ఆ రికార్డ్స్ అన్నీ మనం వెరిఫై చేయడం కూడా జరిగింది. ఈరోజు కూడా 3 టీం, ఒకటి మార్కాపూర్లో ఉంది, ఒకటి గుంటూరులో ఉంది, ఒకటి తెనాలి ఉంది. అంటే 137 మిల్స్లో ఓన్లీ 15 మిల్స్ కాకినాడది. సో కాకినాడతో పాటు రాజమండ్రి, కోనసీమ, భీమవరము, ఏలూరు, సో అలా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అలాంగ్. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. సో ఒకటి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత we will take further action. సాగునీటి సంఘాల అధ్యక్షులంతా కలిసి ఎన్నుకునే పిఠాపురం PVC1 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా మురారిశెట్టి సునీల్ అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సునీల్ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి రైతుకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా నిరంతరం రైతుల కోసం పాటుపడుతున్నామని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అలాగే పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఈరోజు PVC1 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా ఈరోజు ఎన్నికయ్యాను. చాలా సంతోషంగా ఉంది. పార్టీకి కానీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కానీ చిన్న మచ్చ కూడా రాకుండా బాధ్యతల్ని నిర్వర్తిస్తానని పాతయ్య సాక్షిగా ఈరోజు నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఆ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జనసేన పార్టీ నాయకులకి, శ్రేణులకి, మా అజయ్ గారికి, అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, మన మహేందర్ రెడ్డి గారికి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. మొన్నటి రోజున నీటి సంఘాల ఎలక్షన్లన్నీ కూడా ఏకగ్రీవంగా జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజున డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎలక్షన్స్ జరిగాయి. దానికి సంబంధించి ఏలేరే కాలంలో ఒక DC చైర్మన్, అలాగే PVC కాలంలో ఒక
చైర్మన్ అని ఒక వైస్ చైర్మన్ అంటే 4 ఉన్నాయి సార్. ఇందులో 2 చైర్మన్లు మనకి, 2 చైర్మన్లు తెలుగుదేశం వారికి, అలాగే 2 వైస్ చైర్మన్లు మనకి, 2 వైస్ చైర్మన్లు రావడం జరిగింది. అనుకున్న విధంగా ఏమైతే అనుకున్నామో ఆ రకంగానే కూడా ఎవరైతే పార్టీకి ముందు నుంచి అండగా నిలబడ్డారో వారందరినీ గుర్తించి వారికి అన్నింటినీ కూడా ఒక బాధ్యతతో పదవులు ఇవ్వండి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆశీస్సులతో ఈ నిర్ణయాలన్నీ జరిగాయి. వారి పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం వారి ప్రత్యేకంగా మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఈ కార్యక్రమంతో ఇక్కడ పంపడం జరిగింది. వారి సారథ్యంలో ఇక్కడ 2 రోజులు వారు ఇక్కడ ఉన్నారు, పిఠాపురంలో ఉండి ఈ కార్యక్రమాన్ని అంతగా పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని సజావుగా జరపడానికి వారు చాలా సహాయం అందించారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఎన్నికైనటువంటి డీసీలలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరికీ కూడా నా మనపూర్వక అభినందనలు తెలియజేస్తూ పార్టీ మీకు చాలా బాధ్యతాయుతమైన పదవి ఇచ్చింది. ఆ బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వహించి పార్టీ రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ టీచర్లు గత 32 రోజులుగా చేస్తున్న ధర్నాకు మద్దతుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా 1659 గిరిజన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ప్రధాన గేటు వద్ద బైఠాయించి అధికారులను, సిబ్బందిని లోపలికి వెళ్లకుండా ముట్టడించారు. అవుట్సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్ విధానంలోనికి మార్పు చేయాలని, 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని, 2024 డిఎస్సీ నుంచి తమ పోస్టులు మినహాయించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈ గురుకులాలనే నమ్ముకొని గత 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన సిపిఎం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం అవుట్సోర్సింగ్ టీచర్లకు న్యాయం చేయకుండా ధర్నాలు చేస్తున్న వారి స్థానాల్లో ఆశ్రమ పాఠశాల టీచర్లను ఇతర జిల్లాలు పంపడం సరికాదని, వెంటనే డిప్యూటేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రంపచోడవరం అధ్యక్షులు సనాతన బాబు, యూటీఎఫ్ ఐటీడీఏ సబ్ కమిటీ కన్వీనర్ కె ఆదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ, సిపిఎం నాయకులు లోతా రామారావు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు నాయకులు శామ్యూల్, తాతాజీ, అనంతకుమారి, సత్యనారాయణ, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవాధ్యక్షులు ఐవి రమణ, యూటీఎఫ్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము గిరిజన గురుకుల పాఠశాలలోన అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నామండి. అవుట్సోర్సింగ్ టీచర్గా 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. మా న్యాయమైన డిమాండ్లు ఏంటంటే, ఒకటి అవుట్సోర్సింగ్ నుంచి సిఆర్టీగా మార్చాలి, 2 జాబ్ సెక్యూరిటీ కల్పించాలి, డిఎస్ నుంచి 2024 డిఎస్ నుంచి మా యొక్క పోస్టులు మినహాయించాలి. మాకు 2022 పీఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించాలి, మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలి. మా ఈ న్యాయమైన డిమాండ్లు కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు మమ్మల్ని కన్వర్ట్ చేసి సిఆర్టీగా కన్వర్ట్ చేసి మా యొక్క జీతాలు చెల్లించాలని అధికారి వారితో మాకు న్యాయం చేయాలని అవుట్సోర్సింగ్ టీచర్లు అందరం కూడా వేడుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము గత నవంబర్ నెల 4వ తారీఖు నుంచి మా న్యాయమైనటువంటి సమస్యల కొరకు గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులము అలాగే లెక్చరర్సము ఈ యొక్క సమ్మెబాటులో ఉన్నామండి. మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ అనేవి అవి ప్రభుత్వానికి కానీ మా గురుకుల సొసైటీకి కానీ అవి పెద్ద ఇబ్బందికరమైనవి ఏమి కాదండి. గత 10-15 సంవత్సరాలుగా మేము అవుట్సోర్సింగ్ విధానంలోనే పనిచేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ కూడా మాకు జీతాలు 10,500, 12,000, 14,800, 16,000 ఈ జీతాలే ఉన్నాయి కానీ ఏ బీఆర్సీ ప్రకారం కూడా మాకు జీతాలు ఇవ్వట్లేదండి. అందుకని మూడు న్యాయమైన డిమాండ్స్ మేము ప్రభుత్వం ముందు పెట్టి సమ్మెబాటులో ఉన్నామండి. ఒకటి, అవుట్సోర్సింగ్ విధానం అనేది మా యొక్క గిరిజన సొసైటీలో లేదండి. 2 విధానాలు ఉన్నాయి. ఒకటి కాంట్రాక్ట్, 2 రెగ్యులర్. మరి లేని విధానంలో మమ్మల్ని తోసి మా చేత మరి అనకూడదు కానీ బానిసత్వానికి గురి చేసి వెట్టి చాకిరీ పనులు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9-9:30 వరకు, మరి హాలిడే రోజును కూడా సెలవు రోజులు కూడా స్టడీస్ చేయించి హౌస్ డ్యూటీలు వేసి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అవడం వల్ల ప్రతి బాధ్యత కూడా మా మీదే ఉంటుందండి. లోకో పీరియడ్స్ మేము ఉండాల్సి వస్తుంది. కాబట్టి
మా యొక్క అవుట్సోర్సింగ్ అనేటువంటి పదాన్ని తీసివేసి కాంట్రాక్టులో మమ్మల్ని మార్చాలని కోరుతున్నామండి మా బైలాస్ ప్రకారం, గురుకుల బైలాస్ ప్రకారం. రెండవదిగా 2022 PRC ప్రకారం మరి మా తోటి ఉన్నటువంటి ఆశ్రమ్ స్కూల్స్లో 2022 PRC ప్రకారం వారికి స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా గిరిజన టీచర్లమే, మేము గిరిజన విద్యా వ్యవస్థల్లోనే మేము పనిచేస్తున్నాం కనుక మాకు కూడా 2022 PRC ప్రకారం జీతాలు ఇవ్వాలని విన్నవించుకుంటూ ఉన్నాం. ఈ మధ్య భయంకరమైనటువంటి విషయం ఏంటంటే గత 10-12 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉంటే మా యొక్క పోస్టులను చాలా ఖాళీలు రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉంటే మా పోస్టులనే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు డిఎస్సిలో కలిపారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా మరి డిఎస్సిలో కలిపేశారు. మేము గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం, మా యొక్క డిఎస్సిలో కలిపినటువంటి 2024 డిఎస్సిలో కలిపినటువంటి 11-24 పోస్టులు మేము మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించుకుంటా ఉన్నామండి. మరి ఎందుకో తెలియట్లేదు, ప్రభుత్వం మా పట్ల చిన్న చూపు చూపిస్తా ఉంది, స్పందించడం లేదు, అధికారులు స్పందించడం లేదు. ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, ఎన్ని పోరాటాలు చేసినా కానీ ఇప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్టుగా, మేమంటే లెక్కలేదు అన్నట్టుగా, గిరిజనులంటే మాకు పట్టదు అన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని షోకాజ్ నోటీసులు ఇచ్చి. దయచేసి మరి మేము ఓట్లు వేసి మా కుటుంబాలతో పాటు మేము కూడా మీకు ఓట్లు వేసి మరి ప్రచారం చేసి మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం, మాకు న్యాయం చేస్తారని దయచేసి గవర్నమెంట్ వారు, విద్యాశాఖ మంత్రి గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి, అలాగే మా గిరిజన మినిస్టర్ గారు అయినటువంటి సంధ్యారాణి గారు స్పందించి వెంటనే మా యొక్క డిమాండ్స్ని కాంట్రాక్ట్ విధానంలోకి, మా అవుట్సోర్సింగ్ విధానాన్ని మార్చాలి, మా టీచర్లు మార్చాలి, బైలాస్ ప్రకారంగా కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలి, 2022 PRC ప్రకారం జీతాలు ఇవ్వాలి. అంతేకాకుండా 2024 డిఎస్సి నుంచి మా పోస్టులు మినహాయించి మాకు న్యాయం చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు చేసినటువంటి ధర్నాలన్నీ కూడా, సమ్మెబాట్లన్నీ కూడా న్యాయ మార్గంలో, గాంధీ మార్గంలోనే చేసామండి. మమ్మల్ని మరి అహింస నుండి హింసాయుత మార్గంలోకి మార్చొద్దు అని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ UTF హోమ్ నందు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కె రమణమూర్తి అధ్యక్షతన పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించారు. ముందుగా డిఎస్ నకారా చిత్రపటానికి అధ్యక్షులు రమణమూర్తి, రామదాసు, ఎంవి రమణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం UTF రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, UTF ప్రధాన కార్యదర్శి చక్రవర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర మరియు EPS 95 పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ PRC ప్రకటించకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ PRC ప్రకటించకుండా కుంటిసాకులు చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి UTF మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. వెంటనే EPS పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చాలా దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తున్నాయి. వాటిని తిప్పికొట్టాలంటే పెన్షనర్లు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సంఘం కోశాధికారి CH రామారావు, కర్రి బాబురావు, జార్జ్ బర్నబస్, వీరభద్రరావు, బొజ్జ అశోక్, గొట్టి రామకృష్ణ, బుర్ర సత్యనారాయణ, శ్రీనివాస్, పరమహంస మొదలైన వారు 50 మంది వరకు పాల్గొన్నారు. తోముకోనటువంటి వాళ్ళు, స్నేక్ బైడింగ్ చేసేటువంటి వాళ్ళు, సరదాగా ఒక అమ్మాయినైనా కనీసం ఎక్కించుకెళ్ళేవాడు, సాయంత్రం చాటు వాడు బర్గర్ మాత్రమే తినేటువంటి వాళ్ళు యువకులుగా ఈరోజు. కానీ చెగువేరే ఒక మాట చెప్తారు, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేవాడిని యువకుడు అంటారు. ఇప్పుడు మన పెన్షనర్స్ అందరూ యువకులమా ముసలాడమా ఒక మాట మీరే చెప్పాలి. చప్పట్లు కొట్టుకోవాలి మనందరం. మీరంతా చప్పట్లు కొట్టాలి, తిప్పలేదు, కుర్రాళ్ళు అయితే కొట్టాలి. ఎక్కడ అన్యాయం జరిగింది ఇవాళ పెన్షనర్స్కి సంబంధించిన మన డిమాండ్స్ చూస్తూనే సమాజంలో జరుగుతున్నది కూడా నేను రాబోయే ముందు మాట్లాడుతున్నాడు. 11 సీట్లు వచ్చినాయి, ఆయనకి 124 వచ్చినాయి.
ఇవన్నీ చెప్తున్నా అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి చుట్టూ ప్రపంచంలో ఉన్నటువంటి అంశాల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండటం కుర్రాడి యొక్క లక్షణం. ఆ లక్షణం ఉన్నటువంటి వాళ్ళం మనం. ఇంకొక మాట చెప్పి నేను ఇంకో చిన్న 10 నిమిషాలు మాత్రం ఎక్కువసేపు మాట్లాడను. ప్రతిపక్షాలకి ఉన్నాయి అన్నీ నిలదీసేకూడదండి. అయితే జగన్ కాబట్టి ఓట్లు కొంచెం కట్టట్లేదండి. ఈయన మన అరేళ్ళు ఇరిపోకుండా కట్టారు. అంచేత అందరూ కష్టజీవులు అనేవాడిని ఎప్పుడు వాళ్ళకి ఎనిమిదిగా ఉండి నిలబడి పనిచేసేటువంటి ఎర్రజెండాలోనే రాజకీయం నేర్చుకోవచ్చు. మా తండ్రి గారిని అయ్యాన్ని పిలిచివ్వండి. పంచదార ఫ్యాక్టరీలో కార్మికుడు. నేను ఏదైనా ఊరేగింపు కట్టేళ్తే నేను వస్తానయ్యా అంటే ఊరే బాబు జనవరం బాబు నువ్వు రావద్దు, చాలా ఇబ్బంది పడిపోతావు అంటే కొంత దూరం వెళ్ళాక అయ్యా గవర్నమెంట్ తీసుకో ఇక్కడ కూర్చోబెట్టుకోమని ఉన్నాయి. ఆయన ఊరేగింపు వెళ్ళి చాలా కర్మొక్క ఎరకాయ వంటితే తెచ్చుకోమల పడక ఆ జెండాకి చేయి అర్జెండాకి చేయండి. అలాగా చిన్నతనంలో వారి నుంచి కూడా అలాగా ఎదిగి వచ్చిన కాడికి పని చేసుకుంటూ వచ్చాను. తండ్రి గారు మరణించిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం మరి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరులో ఏఐసిసి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి ప్రెసిడెంట్ రిక్కీ గౌటమ్ డాక్టర్ సుధానంద మాట్లాడుతూ చింతలూరు గ్రామంలో గల సిహెచ్ అబ్రహం శామ్యూల్ అమేజింగ్ గ్రేస్ అసోసియేషన్ ఆవరణలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సుధానంద, డాక్టర్ భావన ఆధ్వర్యంలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా సిరి డెంటల్ క్లినిక్, దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనుబాబు, క్యాంప్ కోఆర్డినేటర్ స్వాతి, డాక్టర్ ఝాన్సీ, అనూష, అరుణ, సిహెచ్ అబ్రహం శామ్యూల్, సిహెచ్ ఆండ్రూస్, జి ప్రేమానందం, జోయల్ రాజు, గ్రామ పెద్దలు తాడి నాగేశ్వరరావు, జంకల తాతారావు, దేశిరెడ్డి పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున ఈరోజు చింతలూరు అనే గ్రామంలోని ఇక్కడ ఆనంద్ శామ్యూల్, అబ్రహాం శామ్యూల్ గారి ఆధ్వర్యంలోని ఇక్కడ సహోదరులు ఈ గ్రామంలోని మెడికల్ క్యాంప్ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వారి ద్వారా ఇక్కడ ఒక గొప్ప స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ జరిగింది. దీనికి హాసిని డెంటల్ క్లినిక్ వారు డెంటల్ చూశారు. అలాగనే దృష్టి వారు దీనికి ఐ చూశారు. దీనికి సపోర్ట్ జనరల్గా ట్రినిటీ హాస్పిటల్ కాకినాడ నుంచి మెడిసిన్స్ సప్లై చేశారు. అలాగే శ్రీహర్ష వారు మెడిసిన్స్ సప్లై చేశారు. దుర్గా సోంప్రసాద్ ట్రస్ట్ మెడిసిన్స్ సప్లై చేశారు. ఇంతమంది సహకారంతో ఈరోజు ఈ గ్రామంలోని ఇంచుమించు 300+ వారికి స్క్రీనింగ్ జరుగుతుంది. దీంట్లో ఇంచుమించు 120+ వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ డాక్టర్ గారి ద్వారా ఇక్కడ చేశారు. వారందరి మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున. గుంటూరులో జరిగిన మాలల మహాగర్జన సభ విజయవంతమైందని, ఇదే స్ఫూర్తితో కాకినాడ జిల్లాలోని మాల సంఘాలు ఈ నెల 19న కాకినాడకు వస్తున్న 1 మ్యాన్ కమిషన్ను వ్యతిరేకించాలని మాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల జేఏసీ అధ్యక్షుడు లింగం శివ, బుంగా సతీష్ కుమార్, మాతా సుబ్రహ్మణ్యం, కె లోవరాసు, గురునాథం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో చేపట్టిన సభ మాలలు కలిసికట్టుగా విజయవంతం చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలోని మాలలు 1 మ్యాన్ మిశ్రా కమిషన్ వ్యతిరేకించేందుకు కాకినాడ కలెక్టరేట్లో జరిగే సమావేశానికి భారీ స్థాయిలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నీలం నాగేంద్ర ప్రసాద్, పురుషోత్తం శ్రీకాంత్, లింగం నానిబాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బుంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని మరియు అఖిల భారత మాల మహానాడు జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. మొన్న 15వ తారీఖున మాల మహాగర్జన గుంటూరులో సభ నిర్వహించడం జరిగింది. దాన్ని
ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాన ఉన్నటువంటి కార్యకర్త కాకినాడ జిల్లా మరియు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల సంబంధికులు నాయకులు అలాగే సోదరులందరూ కూడా ఐకమత్యమై కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు వెనకాలండి ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులయ్యి ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఇది ఒక్కరితో సాధ్యమైంది కాదు. ప్రతి ఒక్కరు దీనికి అనుసరణంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే రానున్న 19వ తారీఖుని కాకినాడ జిల్లాలో మరి 1 మ్యాన్ కమిషన్ రావడం జరుగుతుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రంజన్ మిశ్రా అనే కమిషన్ని మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వర్గీకరణ అంశం అనేది ఒక స్థాయిలో జరిగేటువంటి ఉద్యమం కాదు, ఒక స్థాయిలో అయ్యేటువంటి ఉద్యమం కాదు. మేము జన సమీకరణ చేసి ఇంతలా వ్యతిరేకించినా కానీ ఈ కమిషన్ని మాకు కాకినాడ జిల్లాకు వేదికగా తీసుకురావడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాల సోదరులు ఐకమత్యమై ఈ కార్యక్రమాన్ని 19వ తారీఖున 10 గంటలకి కలెక్టరేట్ వద్ద వచ్చి ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జైబీ. మిత్రులందరికీ ఉద్యమ జైభీంలు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అయితే మొన్న గుంటూరులో జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో చలో గుంటూరు మాలల మహాగర్జన్ను జయప్రదం చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామో ఆ సభకు అన్ని గ్రామాల్లోనూ కింద స్థాయి నుంచి ఉన్న లీడర్స్ ఎంతో కష్టపడి నిద్ర నిప్పులు లేకుండా రాత్రులు పగలు తిరిగి జనాన్ని సమీకరించి దీన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా మాకు వెనక నుంచి ఆర్థిక సహాయం, బస్సులు, అనేక విధాలుగా ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కల్పించిన వెనకుండి సపోర్ట్ చేసిన వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే పనిచేసి ఈ ఉద్యమాన్ని మనం జయప్రదం చేసుకున్నామో అలాగే గ్రామ స్థాయిలో ప్రజలందరినీ చైతన్యపరిచి 19వ తారీఖున రాబోయే 1 మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాలని ప్రతి గ్రామం నుంచి కూడా గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదాలతో బయలుదేరి రావాలని 19వ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో ఈ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. కాబట్టి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి కూడా మీరు ఫ్లెక్సీలు పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని బైకుల ద్వారా నిరసన తెలియజేస్తూ గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదంతో కాకినాడ 19వ తారీఖు 10 గంటలకు చేరుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. ఈ వర్గీకరణ అనే అంశం అంతమయ్యే వరకు కూడా మన ఐక్యత ఇలాగే ఉండాలా, మన పోరాటం ఇలాగే ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్. కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో ప్రపంచ పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెవి రంగయ్య అధ్యక్షతన స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ నందు కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కాకినాడ వార్షిక సమావేశాన్ని పురస్కరించుకొని సంవత్సరాల తరబడి పోరాడిన స్వర్గీయ డిఎస్ నగరాను కృతజ్ఞత తెలుపుతూ పెన్షనర్స్ డే నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని పెన్షనర్లకు డిసెంబర్ 17 ఒక ముఖ్యమైన రోజు అని, 1982లో ఇదే రోజు పదవి విరమణ పొందిన అధికారులు మరియు పెన్షనర్లకు గౌరవం మరియు మర్యాదలకు హామీ ఇస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించిందన్నారు. ఈ తీర్పు ద్వారా సమాజానికి గౌరవం మరియు దయ తీసుకురావడానికి సంవత్సరాల తరబడి పోరాడిన స్వర్గీయ డిఎస్ నగరాను కృతజ్ఞతతో స్మరించుకోవడానికి దేశంలో పెన్షనర్స్ డే జరుపుకుంటారని తెలిపారు. పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలువబడే కాకినాడలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్కు సరైన వైద్య సదుపాయం అందడం లేదని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు కెవి రంగయ్య, కార్యదర్శి సర్వేశ్వరరావు, కోశాధికారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్, విశ్రాంతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో నాకు సన్మానం జరగడం, అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసి అభినందనలు తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంఘానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే సన్మానానికి రుణపడి ఉండట్లేదు, వాళ్ళు ఏ పని చేసినా నేను వాళ్ళతో కూడా ఉంటానని, వాళ్ళతో
ప్రతి పనికి వాళ్ళకి ఫుల్ అడ్వైజ్ చేస్తూ ముందుకెళ్తానని ముందు ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక గాడి మీద తీసుకొచ్చి మన రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఒక సమాఖ్య కింద ఏర్పడి మనం ఒక మెమోరాండం ఒకటి తయారు చేసి రాబోయే రోజుల్లో పోరాటం చిన్న చిన్న పోరాటాలతో బయలుదేరి ఆల్ ఇండియా లెవెల్లో సర్కిల్ లెవెల్లో ఇచ్చే పోరాటానికి మేము సిద్ధమవుతామని నాకు ఆహ్వానించినందుకు మరొక్కసారి ఈ సమాఖ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా పేరు త్వరగా సూర్యారావు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కాకినాడ, అలాగే సెక్రటరీ ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షన్ అసోసియేషన్ కాకినాడ జిల్లా కాకినాడ. కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో 2వ రోజు ధనుర్మాసం పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దేవస్థానంలో దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వెచ్చా మురళి, బచ్చు శేఖర్ మాట్లాడుతూ వచ్చే నెల 13వ తేదీ వరకు ధనుర్మాసం పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అద్దెపల్లి గంగరాజు, చెక్కా ప్రకాష్, తంగేటి సతీష్, నరేష్, సోమిశెట్టి కుమార్, కె సుబ్రహ్మణ్యం, పున్నయ్య, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు విజేతలైన పాలక వర్గానికి కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద గల ఇరిగేషన్ ఆయకట్టు అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. కరప మండలం వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ప్రెసిడెంట్గా పేపకాయల నారాయణరావు, వైస్ ప్రెసిడెంట్గా బిరుద శ్రీనివాస్, డైరెక్టర్లుగా పి సత్యనారాయణ, ఎంవివి ప్రభాకర్ చౌదరి, తాళ్లరేవు మండలం నుండి వెగ్నేశ భాస్కర్ రాజు, ఎం శ్రీనివాసరావు, కాజులూరు మండలం నుండి లక్కాని కృష్ణ చైతన్య, కొత్తూరు కాశీ ఈశ్వరుడు ప్రెసిడెంట్లుగా, వైస్ ప్రెసిడెంట్లుగా గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ కొత్తగా ఎన్నికైన వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్లను అభినందించి గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన నీటి సంఘాలను పునరుద్ధరణ చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పంట కాలువ, మురుగు కాలువ అభివృద్ధి, సకాలంలో పంట నీరు శివారు ఆయకట్టు వరకు అందేలా కృషి చేయాలని సూచించారు. ఆ విలేజ్ నుంచి ప్రతి విలేజ్ నుంచి వేళ ఒక నీటి సంఘ సర్పంచ్ ప్రెసిడెంట్గా, అలాగే ఒక 5-6 ప్రెసిడెంట్లు కలిపి డీసీగా ఎన్నుకోవడం, డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరిని బాధ్యతగా పనిలో పెట్టడం, ఇదే బాధ్యత. అంటే నాకు ఇవాళ డీసీగా పదవి ఇచ్చారని ఇవాళ మా రాజా గారు చెప్తారు. ఆయన బాధ్యత ఇవాళ ఆ కాలువలన్నీ చూసుకోవడం. అలాగే ప్రతి విలేజ్ లో ఇవాళ ప్రెసిడెంట్లు, నీటి సంఘ ప్రెసిడెంట్లు ఉన్నారు. వాళ్ళకు ఒక బాధ్యత అన్నది ఏర్పడడం జరిగింది. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఈ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి తరఫున వికారాయపురం నుంచి నన్ను డీసీసీ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి మద్దతు ఇచ్చిన మా 5 గ్రామాల అధ్యక్షులకి నా నమస్సులు. మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా గతంలో కాలువలో ఎటువంటి పూడికలు తీయడం కానీ, వాటి సరైన నిర్వహణ జరగడం కానీ జరగలేదు. మేము వాటిపై దృష్టి సారించి మా వంతు కృషి చేస్తామని విన్నవించుకుంటాం రైతుల తరఫున. ఇప్పుడు చెప్పండి అన్నగారు. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. మీ అందరికీ తెలుసు, 2019లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మన కొనతల శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో అక్కడ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా నన్ను రామచంద్రపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడం, ఆ బాధ్యతల్లో భాగంగా ఆ రామచంద్రపురం నియోజకవర్గంలో రాష్ట్రంలో అత్యధిక ఎంపీటీసీలు అంటే 14 ఎంపీటీసీలు జనసేన పార్టీకి, 1 బీజేపీకి నెగ్గించుకోవడం కూడా జరిగింది. తర్వాత ఈ నీటి సంఘం ఎలక్షన్స్లో కూడా మా నియోజకవర్గానికి సంబంధించిన మంత్రివర్యులైన వాసంశెట్టి సుభాష్ గారు మేము ప్రయాణం చేసి ఎక్కడ కూడా జన సైనికులు కానీ, టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఏ విధమైన
డిస్టర్బెన్సెస్ లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా నీటి సంఘాల ఎలక్షన్స్లో కూడా అన్ని చోట్ల కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. దానికి ముఖ్య కారణమైన మా వాసనశెట్టి సుభాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మాకు సహకరించిన ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో మా రామచంద్రపురం నియోజకవర్గానికి జనసేన పార్టీకి ఒక బలమైన మండలం కాజూరు మండలం అని చెప్పేసి ఖచ్చితంగా గర్వంగా నేను చెప్పగలను. అక్కడ కూడా గతంలో కూడా మేము జడ్పీటీసీగా కూడా పోటీ చేసినప్పుడు కూడా మంచి ఓట్లన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా. అదేవిధంగా అక్కడ గాజులూరు మండలం నుంచి ఖచ్చితంగా నీటి సంఘం అధ్యక్షుడిగా మా చైతన్య గారిని డీసీగా మేము అందరం కూడా ప్రకటించుకోవడం, దానికి అందరూ కూడా సహకరించడం, అదేవిధంగా మాకు మా ముమ్మిడివారం నియోజకవర్గం నుంచి కూడా కాశీ గారు, అదేవిధంగా ఆయన మంచారు సత్యబాబు గారు సహకరించడం, అదేవిధంగా టీడీపీ వారు కూడా సహకరించి మాకు డీసీకి మాకు ఏకగ్రీవంగా ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఈ మూడు పార్టీలు కూడా కలిసే ప్రయాణం చేస్తాయని, ఏ విధమైన లోటు ప్రజలకు ఏ లోటు వచ్చినా సరే ఖచ్చితంగా మేమందరం కూడా బాధ్యత తీసుకుని మేమందరం కూడా సక్రమైన దారిలో మూడు పార్టీలు కూడా నడుస్తున్నాయనేది మేమందరం కూడా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా రైతులు ముఖ్యంగా ఏదైనా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా రైతుల మీద యూత్ మీద ఉంది. అలాంటి రైతుల బాధ్యతని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా మంచి వ్యక్తుల్ని, బాధ్యత గల వ్యక్తుల్ని ఈ సంఘాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ మా అందరి కోరిక ఒకటే, రైతు అనేవాడికి కన్నీటి రాకుండా రైతులందరికీ కూడా క్షేమంగా ఉండేలాగా వీళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క నాయకుడిని కూడా కోరుతున్నామండి జనసేన పార్టీ నుంచి. మాకు ఇంత అవకాశం ఇచ్చిన మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ యాంకరేజ్ పోర్ట్లోని స్టెల్లా ఎల్ నౌకలో మల్టీ డిసిప్లినరీ టీం తనిఖీలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా నిర్ధారణ. సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందినదిగా గుర్తించిన టీం మీడియా సమావేశంలో పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతుల నిరోధక చర్యలపై వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ టీచర్లు. అవుట్సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్ విధానంలోనికి మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్. గత 32 రోజులుగా చేస్తున్న ధర్నాకు మద్దతు ఇచ్చిన యూటీఎఫ్ మరియు సిపిఎం. కాకినాడలో ఘనంగా ప్రపంచ పెన్షనర్స్ డే. పెన్షనర్ల కోసం పోరాడిన స్వర్గీయ డిఎస్ నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పెన్షనర్లు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.